రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో నియామక ప్రక్రియ చేపట్టవచ్చని తెలిపింది. ఈసీ నుంచి అనుమతి రావడంతో బీసీల ఎంపిక కోసం సర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల దరఖాస్తులను సర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి 3 ప్రొఫెసర్ల చొప్పున పేర్లను ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్కు పంపిస్తాయి. గవర్నర్ ఆమోదించిన తర్వాత బీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. ప్రస్తుత నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21తో ముగుస్తుంది. దానికంటే ముందే కొత్త వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం మీదుగా 312 మంది 1382 దరఖాస్తులు సమర్పించారు. కొందరు ఒకటికి మించి వీసీ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 208 దరఖాస్తులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, తెలంగాణ వర్సిటీకి 135, జేఎన్టీయూహెచ్కు 106, తెలుగు విశ్వవిద్యాలయానికి 66, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి 51 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అభ్యర్థుల గురించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. మార్చిలో కోడ్ అమల్లోకి రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. వీసీల పదవీకాలం మే 21తో ముగుస్తున్నందువలన కొత్త వారి నియామకాలకు అనుమతించాలని కోరుతూ ఈ నెల ఆరంభంతో ఈసీకి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా తాజాగా అనుమతి ఇచ్చింది. దాంతో ఒక్కో వర్సిటీకి 3తో కూడిన సర్చ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ప్రభుత్వ యూజీసీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామినీలుంటాయి. ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మెంబర్ కన్వీనర్గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉంటారు. దరఖాస్తుదారులు బయోడేటాలను సర్చ్ కమిటీలు పరిశీలించి వీసీగా నియామకానికి 3 పేర్లు సూచిస్తాయి. వీసీలుగా నియమితులు కావాలంటే కనీసం 10 ఏళ్లు ప్రొఫెసర్గా పనిచేసి ఉండాలి, లేదా పరిశోధన, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్లో 10 ఏళ్ల అనుభవం ఉండాలి. వీసీలను 3 ఏళ్ల కాలపరిమితికి నియమిస్తారు. ఈ వారంలోనే సర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించి వీసీల ఎంపికకు సిఫార్సులు అందించనున్నాయి. గతంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కొత్త వీసీల నియామకాలను పకడ్బందీగా చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వీసీ పదవికి 70 ఏళ్ల గరిష్ట పయో పరిమితి ఉంటుందని, ఇప్పటికే ఈ పదవిని 2 దఫాలు నిర్వహించిన వారు మూడోసారి ఎంపికకు అనర్హులవుతారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అవకాశంపై ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఈ నెల 21న వీసీల పదవీకాలం ముగుస్తుందని, ఆ తర్వాత ఇన్ఛార్జీలను నియమిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాల వీసీల నియామకాలకు ఈసీ అనుమతి మంజూరు చేయడంతో వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీల ఎంపికకు మార్గం సుగమమైంది. ఇప్పటికే 3 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. కొత్తవారి నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. త్వరలో సర్చ్ కమిటీలు ఏర్పాటు చేసిన నియామకాలు చేపట్టే వీలుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.